అందరికీ నమస్కారం. రేపు గురు పుష్య యోగం, గురువారం రావడమే కాకుండా పుష్యమి నక్షత్రం వచ్చింది. 2 యోగాలు ఉంటాయి. రవి పుష్యయోగం ఒకటి, అలాగే గురు పుష్యయోగం ఒకటి. పుష్యమి నక్షత్రంతో ఆదివారం వచ్చిన రోజున యోగమే, అలాగే పుష్యమి నక్షత్రంతో గురువారం వచ్చిన రోజున యోగమే. రేపు పుష్యమి నక్షత్రంతో గురువారం వచ్చింది. ఆ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, అజ్ఞానంతో కొట్టుకుపోయే కొంతమంది బాలలు ఉండి వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపించకుండా ఉంటారు చూసారా, వాళ్ళకి సరస్వతి లేహ్యాన్ని పెట్టడం ప్రారంభించాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, రేపు ఏ రకమైన భూములు కొన్నా, ఏ రకమైన బంగారం కొన్నా అది 10 రెట్లు వృద్ధి అవుతూ ఉంటుంది. రేపు ఖచ్చితంగా బంగారం కొనాలి. ఏమండి సార్, మేము బంగారం కొనలేమండి, మరి ఎలాగా, మేము పేదవాళ్ళం అండి అంటే, బంగారం కొనలేని వాళ్ళు కనీసం 21 పసుపు కొమ్ములతోటి దండ కట్టి, ఆ దండని ఒక అమ్మవారికి కానీ లేదంటే సద్బ్రాహ్మణునికి కానీ దక్షిణతోటి ఇవ్వాలి. అది అలా చేస్తే మీరు బంగారం కొంటే ఎంత ఫలితం వచ్చిందో అంతకి రెట్టింపు ఫలితం వస్తుంది. ఓకేనండి. రేపు ఎంతో కాలం నుంచి అవ్వని పనులన్నీ కూడా రేపు చేసుకోవచ్చు. రేపు ఏ పని చేసినా సరే మంచి వృద్ధిని సాధిస్తారు. ఇది గురు పుష్యయోగం యొక్క నెక్స్ట్. అదే కాకుండా మంత్రాలు చేసుకోవాలని, రేపు గురువుగారి దగ్గర నుంచి మంత్రాలు తీసుకోవడం, కొత్తగా ఉపదేశాలు తీసుకోవడం. అదేవిధంగా దీనన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, స్వర్ణాకర్షణ గణపతి అని మంత్రం ఉంటుందండి. ఆ స్వర్ణాకర్షణ గణపతి మంత్రాన్ని రేపు కానీ చేస్తే మీ ఇల్లంతా విపరీతంగా బంగారం అవుతుంది. కొన్ని రోజుల్లోనే బంగారమయమవుతుంది. అందుకని ఈ స్వర్ణాకర్ష గణపతి మంత్రాన్ని మీరందరూ కూడా గృహమూత తీసుకుని చేయడం మొదలుపెట్టండి. లేదంటే గణపతిని కనీసం గరికితోటేలా అర్చించండి. మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న సద్బ్రాహ్మణ చేత మీ ఇంట్లో గణపతి చతురావృత్తి తర్పణలో ఏర్పాటు చేసుకోండి. ఇలాగా ఈ గురు పుష్యయోగాన్ని చేసుకోండి. గురు పుష్యయోగం పొద్దున్న 5 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా ఉంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంది. ఈ గురు పుష్యయోగ సద్వినియోగం అందరూ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.